నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009లో 2 పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డిఎస్ ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చనిపోయినప్పుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పాలనే డిఎస్ కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చామని వెల్లడించారు. ఆయన మరణం పార్టీకి తీరని నగరంలో జరిగిన పీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ అంత్యక్రియలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వచ్చారు. కలెక్టరేట్ కార్యాలయంలోని హెలిప్యాడ్లో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బర్, ఎమ్మెల్సీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిలు స్వాగతం పలికారు. అక్కడి నుండి వాహనంలో నేరుగా డీఎస్ ఇంటికి చేరుకున్నారు. డీఎస్ పార్థివ దేహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం డీఎస్ సతీమణి విజయలక్ష్మి, కుమారులు ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ సంజయ్లను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రేవంత్తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీలు వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్ తదితరులు డీఎస్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారన్నారు. 2009లోనూ డీఎస్ సారథ్యంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్ అని చెప్పారు. కొంతకాలం పార్టీకి దూరమైన పార్లమెంట్లో పెద్దాయనను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారని, చనిపోయినప్పుడు కూడా తనపై కాంగ్రెస్ జెండా కప్పాలని డీఎస్ కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చామని వెల్లడించారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు. డి శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవ వల్ల 2004 సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం, వారి చొరవ వల్ల 2004లో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు మహాకూటమి సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో, కేంద్రంలో ఏర్పాటు చేయడానికి వారి చొరవ ఎంతో ఉపయోగపడ్డది. వారి యొక్క ఆలోచన విధానము, సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని 2009లో ఎన్నికల సందర్భంగా మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని అంటే పెద్దలు డి శ్రీనివాస్ గారిని మళ్ళొకసారి పీసీసీ అధ్యక్షుడిగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించడం జరిగింది. అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము, వారి చొరవ, శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి, అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని, సీను హవారియు అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి, మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది.
ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించారు. నేను అడిగిన పెద్దల శ్రీనివాస్ గారిని, మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు. చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి, హుటాహుటిన మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం, అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం, వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డి శ్రీనివాస్ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం. ఈనాడు చాలామంది, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాసనసభ్యులు, నాయకులు ఈరోజు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ గుర్తించి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు డి శ్రీనివాస్ గారు. ఇక్కడ ఎరావత్ అనిల్ కావచ్చు, మధు యాస్కి గారు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఈ జిల్లా నుంచి బలహీన వర్గాల ప్రాతినిధ్యం కూడా డి శ్రీనివాస్ గారు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరంగా, కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాసపాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్కు తీరని నష్టం. తప్పకుండా వారి జ్ఞాపకార్థం, వారి గౌరవం పెరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వారి కుటుంబానికి అండగా నిలబడడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తన యొక్క నివాళులు చెప్పమని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. ఢిల్లీలో పార్లమెంటు ఇతర అంశాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు రాలేకపోయినరు. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా నాకు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తెలియజేయమని చెప్పిండు. మీడియా మిత్రుల ద్వారా డి శ్రీనివాస్ గారి అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నివాళులు కూడా తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇట్లాంటి విషయాలు వాళ్ళ కుటుంబంతో చర్చించిన తర్వాత, వాళ్ళు ఇట్లాంటి విషయాలకు సంబంధించి ఏం ప్రతిపాదనలు వాళ్ళ కుటుంబంలో ఆలోచనలు ఉన్నాయో వారి ఆలోచనలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కార్యక్రమం ఉంది. వాళ్ళు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మునిగి ఉన్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి సెక్రటేరియట్కే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలుచుకొని మాట్లాడి తప్పకుండా డి శ్రీనివాస్ గారికి వారి గౌరవం తగ్గకుండా శ్రీనివాస్ చెరగని ముద్ర వేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పదవుల కోసం పాకులాడకుండా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించేవారే ప్రజల మెప్పు పొందుతారని ఆయన చెప్పేవారని గుర్తు చేశారు. అధికార పార్టీ రాష్ట్ర అధినేతగా ఉన్నప్పటికీ మాజీ మంత్రి డి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గలమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సైతం ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన డిఎస్ హైకమాండ్ను ఒప్పించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటన చేయించడంలో విజయం సాధించారు. సోనియా గాంధీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అంటే ఇందులో డిఎస్ కృషి ఎనలేనిదని చెప్పుకోవచ్చు. ఆయన హైదరాబాద్లో
శనివారం తుది శ్వాస విడవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. జిల్లా ప్రజల సందర్శనార్థం శనివారం రాత్రి నగరంలోని ప్రగతి నగర్లో గల ఆయన నివాస గృహానికి డిఎస్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుండి తరలించారు. రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిఎస్ స్వగృహానికి చేరుకొని ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ అరవింద్ ధర్మపురిని పరామర్శించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, మాజీ అధ్యక్షులు బసవ లక్ష్మీనరసయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. స్వర్గీయ డి శ్రీనివాస్తో ఆయనకు గల అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను కొనియాడారు. డిఎస్ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. మరణం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గతంలో అందరికంటే సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, అవగాహన కలిగినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు చాలా సందర్భాల్లో నేను ఎంపీ అయిన తర్వాత వాటిని కలవడం జరిగింది. మంచి మంచి విషయాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజాసేవ చేయాలి, ఏ విధంగా కార్యకర్తగా నాయకునిగా ప్రజల్లో ఇంకా తయారు కావాలంటే అనేక సూచనలు సలహాలు ఇచ్చినటువంటి నాయకుడు శ్రీనివాస్ గారు. దాదాపు 4 దశాబ్దాలు రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర ఉన్నటువంటి నాయకుడు, చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు డి శ్రీనివాస్ గారు. భారతీయ జనతా పార్టీ 99లో కాకినాడ తీర్మానం చేసిన తర్వాత ఒక్కోటు 2 రాష్ట్రాలని చెప్పి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పకుండా తీర్మానం చేయాల్సిందే అని చెప్పించి తెలంగాణ కోసం మొండి పట్టు పట్టి 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంట్ ఉండే డి శ్రీనివాస్ గారిని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉంచితేనే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఒక రాజకీయ చతురత కలిగిన నాయకుడు డి శ్రీనివాస్ గారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డిఎస్ మృతితో జిల్లా అంతా శోకసంద్రంలో మునిగింది. ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రేమేందర్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్లో మృతి చెందిన మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డిఎస్ మృతి చెందడంతో జిల్లా కేంద్రంలోని తన స్వగృహానికి డిఎస్ పార్థివ దేహాన్ని శనివారం తీసుకొచ్చారు. దీంతో జిల్లాలోని అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి పార్థివ దేహాన్ని దర్శించుకొని శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డితో పాటు జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి డిఎస్ పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. అంతేకాకుండా జిల్లాలోని లెఫ్ట్ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి డిఎస్కు ఘనంగా నివాళులర్పించారు. దీంతో ఆ ప్రాంతమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. డిఎస్ మృతి జిల్లాకే కాకుండా రాష్ట్రానికి సైతం తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అన్నారు. పేద ప్రజల అవసరాలను తెలుసుకొని వారి అభ్యున్నతికి కృషి చేసిన మహానేత ధర్మపురి శ్రీనివాస్ అని వారు కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇందూరు నగర ప్రజల అభిమాని, రాజకీయ దురంధరుడు, మాజీ మంత్రివర్యులు ఈరోజు ప్రొద్దున 3 గంటలకు గుండెపోటుతోటి మరణించడం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలకు తీరని లోటు. ఆయన నిజామాబాద్లో ఒక ముద్ర వేసిన రాజకీయ నాయకుడు. ఆయన చిరస్థాయిగా
రాజకీయ రంగంలో రాబోయే రోజులలో అనేక మందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలగజేయాలని నా తరఫు నుండి వారికి, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను మనోధైర్యం. ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. నీట్ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల ఎన్ఆర్ భవన్లో ఐక్య విద్యార్థి సంఘాలు మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. నీట్ను, ఎన్డీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లోని గవర్నర్ నివాస గృహాన్ని ముట్టడించనున్నట్లు ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐపీఎస్యు ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్, ఏఐపీఎస్యు జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయిన విషయంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. నామమాత్రంగా సిబిఐ విచారణ పేరుతో ఇద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకోవడం విడ్డూరమన్నారు. నీట్ పరీక్ష పత్రాల లీక్ విషయంలో పెద్ద మాఫియా దాగి ఉందని, అందుకోసమే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దోషులను బయటపడనివ్వకుండా కాపాడుతుందన్నారు. సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేసి నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, జిల్లా నాయకులు మైపాల్, అనిల్, నిఖిల్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్షను రద్దు చేయాలని, మళ్ళీ నిర్వహించాల్సిందిగా, అదేవిధంగా ఈ నీట్ మీద, ఎన్టీఏ మీద దర్యాప్తుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాల్సిందిగా విద్యార్థి సంఘాలుగా, తల్లిదండ్రులుగా గత కొన్ని రోజుల నుండి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ స్పందించకపోవడము, నీట్ మీద చర్చ పెట్టకపోవడము సిగ్గుచేటు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా, అదేవిధంగా నామాత్రపు సిబిఐ ఎంక్వైరీలను ఆపాల్సిందిగా, వెంటనే సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా అక్కడి సెంటర్లలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ ఉద్యోగాలను అన్నింటినీ తీసే విధంగా మరొకసారి ఇటువంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిందిగా అనే డిమాండ్లతోటి రేపు జరగబోయే రాజ్భవన్ ముట్టడిని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థులను, మేధావులను, విద్యార్థి నాయకులను, ప్రతి ఒక్కరిని విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్వగృహానికి వచ్చి ఘనంగా నివాళులర్పించారు. డీఎస్ అంతిమ యాత్రకు ఇబ్బందులు ఎదురవ్వకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ హైదరాబాద్లో గుండెపోటుతో మరణించగా నిజామాబాద్ నగరంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. డీఎస్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సిపి కల్మేశ్వర్ ఆదేశాలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. డీఎస్ ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. అలాగే ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో పోలీసులు అడుగడుగున పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీలతో పాటు పార్టీలకు అతీతంగా అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి డీఎస్కు శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం రేవంత్ రెడ్డి డీఎస్ పార్థివ దేహాన్ని దర్శించుకొని ఘన నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించగా దారి పొడవునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రగతి నగర్ నుండి కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వరకు అంతిమయాత్ర కొనసాగగా ఆ మార్గంలో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. దీంతో డీఎస్ అంతిమ యాత్ర అధికార లాంఛనాలతో ఘనంగా కొనసాగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అసిస్టెంట్ నర్సింగ్ గ్రేడ్ 3 సూపరింటెండెంట్ ఎంఎస్వీఎల్ పార్వతి పదవి విరమణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరోనా సమయంలో నర్సింగ్ సిబ్బందిని ప్రోత్సహించి విధులు నిర్వర్తించేలా చేసిన ఘనత పార్వతికే దక్కిందని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 3 ఎంఎస్వీఎల్ పార్వతి పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ క్లిష్టమైన కరోనా సమయంలో జీజీహెచ్లో నర్సింగ్ సిబ్బంది విశేష సేవలు అందించారని అన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్గా ఆమె సారథ్యంలో నర్సింగ్ సిబ్బంది కరోనాకు భయపడకుండా ధైర్యంగా ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. ఆమె నర్సింగ్ వృత్తిలో సేవలు అందించి ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారని అన్నారు. సమయ పాలన పాటిస్తూ అధికారుల ఆదేశాలను సక్రమంగా నిర్వర్తించి ప్రస్తుత నర్సింగ్ ఆఫీసర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఇక ఆమె జీవిత భాగస్వామి సాయి ప్రసాద్ గురించి చెప్పాలంటే ఆయన చాలా సహనశీలి, ఉదార స్వభావులని అన్నారు. వృత్తిరీత్యా పత్రికా రంగమైన ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఆయన సతీమణి విధులకు ఏ రోజు ఆటంకం కలిగించలేదని, ఆసుపత్రి వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా కొనసాగిన వారి దాంపత్య జీవితం ఈ పదవి విరమణ తర్వాత మరింత అన్యోన్యంగా సాగాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి సిబ్బంది ఎంఎస్వీఎల్ పార్వతిని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో సిస్టర్ ఉన్నప్పుడు నేను క్యాజువల్గా రౌండ్స్ అట్లా డైలీ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు సిస్టర్ అనేవాళ్ళు అనమాట, మేడం మీరు ఒక్కళ్ళే చాలా సిన్సియర్గా రౌండ్స్ చేస్తారు, రోజు వస్తారు అండ్ ప్రతి పేషెంట్కి కేషీట్ మొత్తం నేను ఓన్ హ్యాండ్ రైటింగ్తో కూర్చొని ఉన్న 15 మంది పేషెంట్స్ని కూర్చొని నీట్గా హ్యాండ్ రైటింగ్తో రాసేదాన్ని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ రౌండ్స్కి వచ్చినప్పుడు సిస్టర్ చెప్పేవాళ్ళు, మీరు నిన్న చేసిన డయాగ్నోసిస్ కరెక్టే, ఈ పేషెంట్ నిన్న చాలా సీరియస్గా ఉన్నారు కానీ ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయారు, మీరు ఒకసారి చూడండి సంతోషపడతారు అని దగ్గరికి తీసుకెళ్ళి ఆ పేషెంట్ని చూపించినప్పుడు చాలా సంతోషం అనిపించేది. అండ్ సిస్టర్ అనేవాళ్ళు, మేడం మీరులాగా ప్రతి డాక్టరు అదే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరూ రౌండ్స్ చేసి కేస్ షీట్స్ రాస్తే పేషెంట్స్కి సగం జబ్బు మాట్లాడితేనే తగ్గిపోతుంది, సో మీలాంటి వాళ్ళు ఉండాలి మేడం అని ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఈ హాస్పిటల్లో నాకు ఇచ్చింది సిస్టర్. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో జనహృదయ నేతగా ప్రఖ్యాతిగాంచిన మాజీ మంత్రి డి శ్రీనివాస్కు అశ్రు నయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగింది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో డిఎస్ అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది.
నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో డి శ్రీనివాస్ కుటుంబీకులకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి నగర్లోని డి శ్రీనివాస్ నివాస గృహం నుండి బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని అంతిమ యాత్రలో పాల్గొని డిఎస్కు అశ్రు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ నుండి కాన్వాయ్లో రోడ్డు మార్గం గుండా ప్రగతి నగర్లోని డి శ్రీనివాస్ నివాసానికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, అధికారులు, ఆయా పార్టీల నాయకులు డి శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఐజీ సుధీర్ బాబు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని డిఎస్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. డిఎస్ కుమారులైన ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ డి సంజయ్లను పరామర్శించి సంతాపం తెలియజేశారు. కాగా డి శ్రీనివాస్ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారి జనసంద్రంగా మారింది. డి శ్రీనివాస్ అమర్ హై, శ్రీనన్న అమర్ హై అంటూ నినాదాలు హోరెత్తాయి. వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొని జన హృదయ నేతకు కన్నీటి వీడ్గోలు పలికారు. బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రం వద్ద డి శ్రీనివాస్ మృతదేహానికి అధికార లాంఛనాలతో నివాళులర్పించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ అంతిమ వేడుకోలు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆనాడు పెద్దలు రాజారాం గారి ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ బతకాలని ఆలోచన వచ్చింది. 69లో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది కూడా. తప్పనిసరిగా మీరు తెలంగాణ ఇవ్వాలని కోరిక చేసినటువంటి వ్యక్తి. ఇదే విధంగా ఆయన ఆలోచనలో కూడా ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అలియన్స్తో కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోవడం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కాదు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు నిజంగా కూడా నిజామాబాద్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి రావడం అది నిజంగా వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం. ఇదే విషయం నేను నిన్న సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ పిఏ మాధవన్ చెప్పాం. నిన్ననే ట్రై చేశారు వాళ్ళ భార్యతో, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి ఉన్నది వాళ్ళ భార్య, విజయలక్ష్మి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆమె గుర్తు బాగలేదు, మాట్లాడలేకపోతే మళ్ళీ నేను మాట్లాడినా మాధవన్ మేడం డిసైడెడ్ సెట్టింగ్ ఏంటంటే వాళ్ళ వైఫ్కు ఎందుకంటే ఆమె మాట్లాడలేని పరిస్థితి ఉన్నది, బాధలో ఉన్నదంటే సరే నేను లెటర్ రాస్తాను. ఇప్పుడే మాధవ్ అని చెప్పాడు వాళ్ళ భార్యకు, భార్యకు లెటర్ కూడా సోనియా గాంధీ కంట్రోలేసి పంపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి అంచెలంచెలుగా ఈ స్థాయికి రావడం, అది కూడా నిజామాబాద్లో మరి ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఈనాడు చనిపోవడం నా అందరికీ బాధ ఉన్నది. నా పూర్తి ప్రగాఢ సంతాపం. మేమిద్దరం ఒకటేసారి 89లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన నిజామాబాద్ తర్వాత డాక్టర్ మనోజ్ రెడ్డి క్యాబినెట్లో 89
ఈసారి ఫస్ట్ కామారెడ్డి సివిల్ సన్మానం తర్వాత నిజామాబాద్ కూడా ఇద్దరం కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చాం. అట్లా 36 సంవత్సరాలుగా మంత్రి పీరియడ్లో కానీ పార్టీలో కానీ ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్, నేను డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయినా, ఆయన రిటైర్డ్ అయినా మన నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయినా అట్లా మధ్యలో చాలా మంచి స్నేహితులు ఉండేది. అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ రిలేషన్ ఉండేది. ఆయనకు ఒక పద్ధతులు ఏంటంటే వెనుకబడిన తరగతి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అభివృద్ధి చేయాలని ఈ మైనారిటీ బిల్స్ పెట్టడం కూడా ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఆయనే ప్రవేశపెట్టినారు. దాని తర్వాత టేకప్ నేను చేసినాను కానీ అసెంబ్లీలో మొదటిసారిగా సీనాలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాను. తెలంగాణ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందరూ కలిసి రామస్వామి రాజశేఖర్ సంప్రదాయం తీసుకుంటున్నారు. జిల్లా అంటే కలిసిపోయేవాడు. యునైటెడ్ ఎఫర్ట్స్ జిల్లా గురించి చేసేవాడు. రాజకీయాలు అన్నీ ఉంటాయి కానీ జిల్లా అభివృద్ధి పెద్దన్న సెంటర్ నిజంగా నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు కూడా అన్నీ చేసే విధంగా పరిష్కరించుకుంటాం. ఆనాడు ముఖ్యమంత్రులు అయితేనేమి, నేను బీసీసీ అధ్యక్షులు ప్రజలకు ఏదైతే ఇష్టం అవుతామో అది ప్రజలు ఏళ్ళు కోరిస్తూ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేయాలని ప్రెషర్ వేసుకుంటూ చేస్తాం. మరి వారు కూడా అన్ని విధాలుగా డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చిన్న పెద్దలు కలుపుకొని అన్ని విధాలుగా రాజకీయంగా సహకరించుకుంటూ నేను కూడా ఈ శ్రీనివాస్ గారు నా చిన్ననాటి ఒకసారి రాజకీయాలకు వస్తే బాగుంటుందని మరి ఆలోచన 85లో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఉంది. ఆ తర్వాత 89లో తప్పనిసరిగా ఇట్లా కలుపుకుపోయే మంచి కాబట్టి నాకు అటువంటి వ్యక్తికి కొన్ని రోజులతో ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా సడన్లీ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలపాలని, అదేవిధంగా కోరుతూ వారు ఏదైతే శక్తిగా సేవలని మానంతా కూడా మేమందరం ఇంకా ఎక్కడైనా బయట బాగుంటుందని ఉద్దేశంతో చేసిన రాజుల సొమ్ము రాళ్ల పాళ్ళు అన్న చందంగా మారింది నిజామాబాద్ బల్దియా వ్యవహారం. గత ప్రభుత్వ హయాంలో నగరంలో 28 పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం ప్రతి నెల 2,50,000కు పైగా వెచ్చించి 2.5 ఏళ్లుగా ₹1 కోటి వరకు సదరు కాంట్రాక్ట్ సంస్థకు చెల్లింపులు జరిగాయి. నిర్వహణలో అవినీతి కంపు కొట్టడంతో మరుగుదొడ్లు కాస్త మరుగున పడిపోయాయి.
జిల్లా కేంద్రంలోని 67 డివిజన్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో 28 పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్లు ప్రస్తుతం దుర్గంధం వెదజల్లుతూ అలంకారప్రాయంగా మారాయి. నిర్వహణ భారంగా భావించిన బల్దియా అధికారులు పలు ప్రాంతాల్లో తాళాలు వేశారు. పబ్లిక్ టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్వహణకు భారీగా నిధులు వెచ్చించింది. అయితే ప్రైవేట్ సంస్థకు టెండర్ నిర్వహించకుండానే నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఆనాడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకు దాసోహమైన నగరపాలక సంస్థ అధికారులు ఆయన అనుచరుడికి పబ్లిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ బాధ్యతలు అప్పగించడంతోనే మెయింటెనెన్స్ అదుపు తప్పిందని విమర్శలు వినిపిస్తున్నాయి. బల్దియా ఆరోగ్య శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పబ్లిక్ టాయిలెట్లపై పర్యవేక్షణ కరువైంది. దీంతో ఈ టాయిలెట్లు ప్రస్తుతం మరుగున పడిపోయాయి. దీంతో అటువైపు నుండి వెళ్లే ప్రజలు ఆ దుర్గంధాన్ని భరించలేక ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి నెలకొంది. అంతేకాక పర్యవేక్షణ కరువవడంతో టాయిలెట్లలోని నల్లాలు, వాటర్ ట్యాంక్, లైట్లు సైతం మాయమయ్యాయి. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీటి నిర్వహణ కోసం ప్రతి నెల 2,50,000కు పైగా ఖర్చు చేయగా 2.5 ఏళ్లలో ₹1 కోటి వరకు ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ సమయంలోనూ మరుగుదొడ్లను శుభ్రం చేసిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ప్రశ్నించేందుకు అధికారులు సాహసించలేదు. ఫలితంగా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు వినియోగంలోకి రాకుండా పోయాయి. ఈ విషయంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మొత్తం గలీజ్ అక్షయవైభవంలో మొత్తం లేడీస్ నుంచి మొత్తం వస్తామంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. వాసన కట్టుకోవడం ఇబ్బంది పడుతున్నాము. అలా అవి చేసేది కూడా సరే చేయడం, క్లీన్ చేయడం లేదు. మరీ మురుగు వాసన దూరం వస్తుంది. వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా రోగాలు ఇచ్చే ప్రమాదం ఉన్నది. దయచేసి వాటిని క్లీన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. వానాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటికీ వరుణుడు అలకబూనడంతో వేల్పూర్ మండలంలో సాంప్రదాయ వేడుకలు జరిపారు. గ్రామ దేవతలను పవిత్ర నది జలాలతో అభిషేకించి వరద పాశం నైవేద్యంగా సమర్పించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో మారుతి భజన మండలి ఆధ్వర్యంలో శనివారం నుండి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం వరకు నిరంతరాయంగా భజనలు, కీర్తనలు వినిపించారు. ఆ తర్వాత గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతల ఆలయాలకు చేరుకొని గంగాజలంతో అమ్మవార్లను అభిషేకించారు. గోదావరి నది నుండి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, మహిళలు, పోచమ్మలు, ఇతర గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ శనివారం నుండి మారుతి భజన మండలి వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఆదివారం గ్రామ దేవతలకు వరద పాశం నైవేద్యంగా సమర్పించి పోచంపడ్ గోదావరి నది నుండి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో గ్రామ దేవతలకు అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు తరలివచ్చి జలాభిషేకం చేశామని చెప్పారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు మంచిగా పండాలని వరుణ దేవుణ్ణి కోరుకొని గ్రామ దేవతలకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించామని వారు తెలిపారు. ఈ వేడుకలకు సహకరించిన గ్రామస్తులకు, మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మారుతి భజన మండలి సభ్యులు, గ్రామంలోని వివిధ కుల సంఘాల సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి వర్షాని కొరకు భక్తులందరూ భజన చేయడము, మరి అన్ని కులాలు, గ్రామ కమిటీ పెద్దలు, వెనకంతర పెద్ద మనుషులు, అన్ని కులాల సబ్బండగా అన్ని కులాలు కలిసి ఈ యొక్క వర్షానికి కొరకు అన్ని దేవతలను, ఊళ్ళో ఏదైతే దేవతలు ఉన్నాయో అన్ని దేవతలను పూజిస్తూ వారికి వర్షం కొరకు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క మహిళలు మరి సోదరులు ప్రతి ఒక్కరు వర్షం పడాలని కొరకు అన్ని దేవతలకు పూజిస్తూ మరి నీళ్లు కూడా పోయడము మరి అందరూ సహకరించడం, గ్రామ ప్రజలు అందరూ సహకరించడం, మరి వ్యక్తి దానికి మరి విలేకరులు, మరి గ్రామ ప్రజలు సహకరించడము, మరి పెద్ద ఎత్తున పూజలు, భజనలు అన్నీ చేస్తూ మరి అన్ని కులాల వాళ్ళు చేయడం వల్ల ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి కొరకు మరియు వర్షాల కొరకు, మరి వర్షాలు పడడం లేదని చెప్పేసి ఈ వర్షాల కొరకు ఈ యొక్క కమిటీ అందరూ పూజించడం కొరకు ఎంత పూజిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
హైదరాబాద్లో శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ భౌతికాయాన్ని ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరానికి తీసుకొచ్చారు. ప్రగతి నగర్లోని ఆయన స్వగృహంలో డిఎస్ పార్థివ దేహానికి ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల సిపిఐఎంఎల్ ప్రజాపంతా నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని వారి ఇంటి వద్ద ఉన్న డిఎస్ భౌతిక కాయానికి సిపిఐఎంఎల్ ప్రజాపంతా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్, డాక్టర్ సత్యనారాయణలు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ శనివారం మృతి చెందిన సందర్భంగా ఆదివారం రోజు సిపిఎం జిల్లా కమిటీ తరపున జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో డి శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా నుండి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు పీసీసీ అధ్యక్షుడు అవ్వటంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఆయనదని కొనియాడారు. రాష్ట్ర మంత్రిగా ఉండి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం పట్ల ఎంతో కృషి చేశారని అన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం గల నాయకుడని, సౌమ్యుడిగా ఉంటూ ప్రజల మన్ననలు పొందారని, ఆయన మరణాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా తన సంతాపాన్ని తెలియజేస్తుందని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ తదితరులు ఉన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతితో అన్ని వర్గాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న హయాంలో పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని నగరంలోని 31వ డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ నివాళులర్పించారు. శివారు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఆయనదేనని గుర్తు చేసుకున్నారు. మునావర్ అలీ ఆధ్వర్యంలో కాలనీవాసులు డిఎస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.